హాయ్ ఫ్రెండ్స్, ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయాక సీట్ వస్తుందా అనే టెన్షన్లో ఉన్నారా? డోంట్ వరీ, ఇంకా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. కౌన్సిలింగ్లో మల్టిపుల్ ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ స్పాట్ అడ్మిషన్స్. సో మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదంటే ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. మళ్ళీ ర్యాంక్కి బట్టి మన సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా అఫీషియల్ డేట్స్ రాకపోయినా మోస్ట్లీ జూలై ఆగస్ట్లో కౌన్సిలింగ్ రౌండ్స్ ఉంటాయి. సో స్టే రెడీ విత్ యువర్ సర్టిఫికేట్స్. సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎంసెట్ ఎగ్జామ్ రాసి అన్నిట్స్ కాలేజ్లో సీట్ కోసం వెయిట్ చేస్తున్నారా? సీట్ రావాలంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ ఒకలా ఉంటుంది, ఓసీ వాళ్ళకి ఒకలా ఉంటుంది. ఎవ్రీ కేటగిరీకి కట్ ఆఫ్ డిఫరెంట్గా ఉంటుంది. మీకు మీ కేటగిరీ బట్టి కట్ ఆఫ్ ఎంత ఉందో, అన్నిట్స్ కాలేజ్లో మీరు ఏ బ్రాంచ్ అనుకుంటే ఆ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? మీకు వీడియో కావాలంటే లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.